ప్రజలు చరిత్రాత్మక తీర్పిచ్చారని ఇలాంటి విజయం ఎప్పుడూ చూడలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సంపదను సృష్టించడం ఎంత ముఖ్యమో పేదలకు అందించడం అంతే ముఖ్యమని, ప్రజల్లో ఆర్థిక అసమానతలు తొలగించాలన్నారు. టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామన్నారు. ఎవరిపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, కానీ తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమన్నారు. తాను అందరివాడినని, రాష్ట్రంలో ప్రజా పాలన ప్రారంభమైందని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు బాబు. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి. ప్రక్షాళన, ప్రసాదం లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాన్ని చేశారు. కరోనా నేను వస్తే పరదా కట్టే పరిస్థితి, ఇంకా హ్యాంగ్ ఓవర్ పోతున్నాం. పరదా కట్టేస్తున్నాం అంటే అలవాటు అయిపోయింది. రోజుగా మనుషులు వస్తే ఎవరికి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు. మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టాడు. కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రాడు, ఇంక నేరుగా వెళ్ళిపోవచ్చు, నేరుగా వచ్చేస్తామని. ఇలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధేస్తుంది. ఎవ్వరికీ నమ్మకం లేదు, భయపడ్డారు. కానీ నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది. నేను ఒకే మాట చేశాను, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించడం చెప్పాను. ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు. వాళ్ళు గెలిచారు, ప్రజలు గెలిచారు, రాష్ట్రాలు నిలబెట్టారు. వాళ్ళు నేను గౌరవించాలి. ఇప్పుడు నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు, వెంకటేశ్వర స్వామి సమక్షంలో చెప్తున్నా. నేను అందరి వాడిని, 5 కోట్ల ప్రజల మనిషిని, నేను 5 కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని. ప్రజాపాలన స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా, ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్టులు ఇబ్బంది పడ్డారు. ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఒకరిని కాదు, అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని నా మీద హోప్ పెట్టుకున్నారు.